నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు కవిత మధ్యంతర బెయిల్పై కోర్టు విచారణ. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్. సొంత నియోజకవర్గంపై రేవంత్ ఫోకస్. నేడు కొడంగల్లో సీఎం పర్యటన. పేదలు బాగుపడితే చూడలేని షాడిస్ చంద్రబాబు. సంక్షేమ పాలనకు ఓటేయాలన్న జగన్. ఆశించిన ఫలితాలు రాకుంటే తప్పుకోండి, రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సూచన. నేడు ఏడాది తొలి సూర్యగ్రహణం. 4 నిమిషాల పాటు లోకమంతా చిమ్మ చీకటి. మొజాంబిక్ దేశంలో మహావిషాదం. పడవ మునిగి 90 మందికి పైగా మృతి. హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన లక్నో. గుజరాత్పై 33 రన్స్ తేడాతో విజయం. పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక టీడీపీ కార్యాలయానికి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు మంటలు ఆర్పడానికి వచ్చిన ఫైర్ ఇంజిన్ను అడ్డుకున్నారు. ఇది వైసీపీ పనేనంటూ వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక టీడీపీ కార్యాలయానికి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఇంజిన్ను అడ్డుకున్నారు. ఇది వైసీపీ పనేనంటూ వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లలో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్తత నెలకొన్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, పల్నాడు జిల్లా పెదకొండపాడు నియోజకవర్గం క్రోసూరులో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో దాని మీద కూడా టీడీపీ శ్రేణులు కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు. ఇది వైసీపీ వర్గాల పనే, వైసీపీకి నేతలే ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు కూడా వ్యక్తం చేసింది. రోడ్డు మీద కూడా డౌన్ డౌన్ వైసీపీ అని చెప్పి నినాదాలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే మంటలార్పేయడానికి అక్కడికి ఫైర్ ఇంజిన్ కూడా త్వరలో వచ్చేసిన తర్వాత వెంటనే పెద్ద ప్రమాదం నుంచి వాటిల్లకుండా మాత్రం చర్యలు చేపట్టారని చెప్పుకోవాలి. దీని మీద చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడ మాత్రం మామ అల్లుళ్ళ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రజాకాలంలో శంకర్రావుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేపై శంకర్రావుపై విమర్శలు చేసిన తర్వాత మాత్రం దానికి కౌంటర్ గా శంకర్రావు వెంటనే అక్కడ మీ పార్టీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటారు, రాయన్న కాలంలో మాత్రం పార్టీ ఓడిపోతుంది, నేను ఇసుక సూర్యుని అంటున్నాడు, ఎక్కడ ఇసుక దొంగతనం చేశాను, ఎక్కడ ఇసుక మాఫియా చేశానో అతను దీనికి సంబంధించి ఆధారాలు కూడా బయట పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రాజెక్టు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది టీడీపీ హయాంలో. మేమే పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు కూడా చేపట్టాము, వాటిని కూడా నిర్మాణం కూడా పూర్తి చేసే పనిలో పడ్డామని చెప్పేసి అదే విధంగా చూసుకున్న మాత్రం టీడీపీకి సంబంధించి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు, భాష్య ప్రవీణ్ అని. భాష్య ప్రవీణ్ కి అసలు రోడ్లు ఎక్కడ ఉంటాయో, 4 రోడ్లు కోడలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అని చెప్పేసి బహిరంగంగా విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి కౌంటర్ గా భాష్య ప్రవీణ్ నిన్న విలేకరుల సమావేశం పెట్టి దాంట్లో కూడా చూసుకున్నట్లయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తే మాత్రం మర్యాద ఉండదు, కార్యకర్తలు మాత్రం 4 కోస్తారు అంటే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సొంత మామైన ఎమ్మెల్యే శంకర్రావు మీద కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి నెలకొంది, ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం కౌంటర్లు ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పుకోవాల్సింది. దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కొంతమంది ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించిన నేతలు కూడా తగలబెట్టారని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మాత్రం దానికి టీడీపీ కార్యాలయాన్ని కొంతమంది వైసీపీ నేతలే తగలబెట్టారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కూడా
ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు చూసుకున్నట్లయితే మాత్రం బహిరంగంగానే ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీన్ని కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీన్ని కూడా ఎవరు తగలబెట్టారు, ఎవరు ఎన్ని గంటలకు వచ్చారని చెప్పేసి ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు కూడా ఎవరు ఇటువైపు నుంచి ఆ టైంలో సమయంలో వెళ్ళారు అని చెప్పేసి దాని గురించి కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మాత్రం దీని మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఒకవైపు టీడీపీ అధిష్టానం. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే కూడా అగ్రనేతలు కూడా కొంతమంది కూడా వచ్చి ఘటనా స్థలానికి పరామర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టు మాత్రం ఒకవైపు నుంచి కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య మామాళ్ళ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పుకోవాలి. పదకొండు నియోజకవర్గంలో దీనికి సంబంధించి కూడా పోలీసులు మాత్రం ఒకవైపు నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఈ కార్యాలయంపై తగలబెట్టిన కేసులో. థ్యాంక్ యూ వీరస్వామి. నెట్టుకుంటే కానీ వాడిని గ్యాప్ ఇవ్వండి. మనల్ని మొత్తం నెట్టుకుంటే ఎట్లా వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ బస్సు యాత్ర 10 రోజులుగా కొనసాగుతుంది. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువత, కార్మిక సంఘాలు జగన్ యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ 11వ రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. సికింద్రాబాద్, వరంగల్ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కీలక నేతలకు స్పష్టం చేశారు. ఆదివారం జూబ్లీ హిల్స్ తన నివాసంలో ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థులు కీలక నేతలతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. కొత్త పాత విభేదాలు లేకుండా పనిచేయాలన్నారు.
ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఉదయం 10:30 గంటలకు జడ్జి కావేరి బవేజా తీర్పు వెల్లడించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 అరెస్టైన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున చదివించేందుకు తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలోనే కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. చెప్పాల్సినవన్నీ చెప్పానని, కుమారుడి చదువు కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు న్యాయవాది కోరారు. ఆమెను బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని, ఆమెను జ్యుడిషియల్ రిమాండ్లోనే కొనసాగించాలని కోరారు. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఒకరిని బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని, బెయిల్పై విడుదలైతే ఇలాంటివే రిపీట్ అవుతాయన్నారు. ఇరు తరపున సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు స్పెషల్ జడ్జి కావేరి బవేజా 3 రోజుల క్రితం ప్రకటించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత, ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు చేసిన నేపథ్యంలో స్పెషల్ జడ్జి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా కవితను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేయడంతో వారం రోజుల్లో ఆమెను తిహార్ జైల్లోనే ఎంక్వైరీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ ఎంక్వైరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఫ్యామిలీ స్టార్ మూవీపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ చిత్రబృందం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ దేవరకొండ కథానాయకుడుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ గురించి దుష్ప్రచారం చేసిన వారిపై విజయ్ దేవరకొండ టీంకు మాదాపూర్ పిఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని విజయ్ టీం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోలీసులకు ఇచ్చింది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహిల్ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాహిల్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ దగ్గర బారికేడు ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహిల్ యాక్సిడెంట్ అనంతరం డ్రైవర్గా మరో వ్యక్తిని చేర్చి దుబాయ్ పారిపోయాడు. ఇప్పటికే రాహిల్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఎస్ ఉషా. సోని గత ఏడాది డిసెంబర్ లో ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేసి బారికేడ్స్ ని కొట్టి పారిపోయినటువంటి ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఏదైతే విదేశాలకు పారిపోవడం జరిగింది, దుబాయ్ పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సహకరించినటువంటి ఎస్ఐలు సిఐలు స్థాయి ఉద్యోగుల్ని కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెస్ట్ జోన్ డీసీపీ ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐసిఐ స్థాయి వ్యక్తుల్ని కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అతన్ని తప్పించిన నేపథ్యంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై అలాగే అతని కుమారుడు సాహిల్ పై ఇద్దరిపై కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ కేసులో సాహిల్ తో పాటు గతంలో ఇద్దరు కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసు వెలుగు రావడంతో షకీల్ ఏదైతే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి దుబాయ్ పారిపోయినట్టుగా తెలుస్తోంది. సాహిల్ కు గతంలో సహకరించినటువంటి సిఐ ప్రేమ్ కుమార్ అలాగే సాహిల్ అనుచరుడైనటువంటి అబ్దుల్ వాసీద్ ఈ మొత్తం ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు. ఏదైతే బోధన్ కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి అలాగే పంజాగుట్టుకు సంబంధించినటువంటి సిఐ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా లుకౌట్ నోటీసులకు సంబంధించి తనను అరెస్టు చేయకూడదు అన్న కోణంలో పోలీస్ విచారణకు సహకరిస్తానన్న కోణంలోనే ఏదైతే లుకౌట్ నోటీసులకు సంబంధించి హైకోర్టులో అప్పీల్ చేసుకున్నటువంటి సాహిల్ కు ఏదైతే ఈ రోజు చూస్తున్నటువంటి పరిణామం చూసుకున్నట్టయితే అతను వచ్చిన వెంటనే అతన్ని అరెస్టు చేయడం జరిగింది. పోలీసు రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 42 లో జరిగినటువంటి యాక్సిడెంట్ కూడా తిరగరాశారు కాబట్టి ఆ కేసుకి సంబంధించి కూడా ఇతను విచారించే అవకాశం ఉంటుంది. ఈ రెండు కేసులు కూడా ఏదైతే పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి బారికేడ్స్ ధ్వంసమైనటువంటి కేసులకి సంబంధించి అయితే అది ఆ కేసుకు సంబంధించి ఒక సెక్షన్ కింద పలు సెక్షన్లు నమోదు చేసుకున్న ఘటన చోటు చేసుకునింది సాహిల్. ఈ ఏదైతే జూబ్లీ హిల్స్ దగ్గర యాచకులకి సంబంధించినటువంటి చిన్నారి చనిపోయిన ఘటనలో ర్యాష్ డ్రైవింగే ప్రధాన కారణం, దానికి సాహిలే ప్రధాన కారణం అన్న కోణంలో ఆ కేసును కూడా తిరగదోడే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం మీద లుకౌట్ నోటీసులకు స్పందిస్తూ ఏదైతే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది జ్యుడిషియరీలో ఉండగానే సాహిల్ ను కస్టడీలో పంజాగుట్ట పోలీసులు తీసుకోవడం అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఉషా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం శ్రీనగర్ కాలనీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గన్నవరం ప్రజల నుంచి టీడీపీకి మంచి స్పందన ఉందని ఆమె తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే విజయోత్సవ సభ జరుపుకోవడానికి తమ ఊరే రావాలని మహిళలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా బాగుందండి, చాలా పాజిటివ్గా ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు లేడీస్ అయితే. మీరు గెలిచి మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలవాలమ్మా, విజయోత్సవం వేడుకలు. మంచు విష్ణు మరోసారి మా అధ్యక్షుడిగా ఎన్నిక అంటూ వస్తున్న వార్తలపై మా వైస్ ప్రెసిడెంట్ మాదాలు రవి స్పందించారు. మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కోసం జూలైలో మలేషియాలో ఈవెంట్ చేస్తున్నామన్నారు. మా అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగాలని 26 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. 2 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన మా అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించనుంది. 2021లో జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రోహిణి కారైలో రోళ్లు కూడా బద్దలవుతాయనే నానుడి ఉంది. ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే ఆ పరిస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటక ముందే భానుడు బగబగలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అన్ని జిల్లాల్లో వడగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు, మరొక వైపు ఉక్క పొదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండే ఎండలకు తోడు ఈసారి విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.
గాలిలో తేమ శాతం పెరగడమే ఇందుకు కారణం. తేమ శాతం పెరిగే కొద్దీ ఎండ వేడిమి కూడా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల ఉక్కపోత ఎక్కువ అవుతుంది. మండే ఎండలకు తోడు ఉక్కపోత మరింత పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావం 2023 జూలై నుంచి కొనసాగుతుంది. దీని ప్రభావంతో గత వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు కురవలేదు. 2023 ఆగస్టులో ఎప్పుడు చూడని పరిస్థితి నెలకొంది. మార్చి నెల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక మేలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత 54 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం. గ్రహణం దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. 1970 తర్వాత ఇంత సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడడం ఇదే మొదటిసారి. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇది అర్ధరాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. పశ్చిమ ఐరోపా, అట్లాంటిక్, ఆర్కిటిక్, మెక్సికో, ఉత్తర అమెరికా, కెనడా, అమెరికా, ఇట్లాండ్లో కనిపించబోతుంది. ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో గెలిచింది. మొదట లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 రన్స్, స్టోయినిస్ 58 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. దాంతో లక్నో సూపర్ జైంట్స్ జట్టు 163 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని గుజరాత్ ఛేదించలేకపోయింది. మొదట్లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆడలేకపోయారు. గుజరాత్ బ్యాటర్ల నిరీక్షణ జట్టును ముంచింది. చివరకు గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ యష్ ఠాకూర్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. Yes, KV Morning Edition updates. For more updates, keep watching Swatandhra News.